స్వామి, నేడు తమ ముఖం పైన విషాద ఛాయలు అలుముకున్నాయే, ఏమిటి కారణం? కారణం స్వాభావికమే. నేను దానికి ఉపాయం ఆలోచిస్తున్నాను. కారణం స్వాభావికం, కానీ ఉపాయం తట్టడం లేదా? అదెలా జరిగింది? నేను ప్రతిదినం అనుక్షణం పరమేశుని దర్శించేవాణ్ణి. మరి ఎన్నో దినాలుగా పరమేశుడు బయటికే రాలేదు. నాకు దర్శనమే కాలేదు. అందుకే నా మనస్సు వ్యాకులమైంది. పరమేశునికి ప్రియమైన నందీశ్వరా, వివాహం పిమ్మట పరమేశ్వరుడు పార్వతీదేవి సమాధి స్థలంలో దర్శనం ఇచ్చేది వారి ప్రణయ సమాగమం పూర్తయినప్పుడే. ఈ సమయంలో లోకంలోని చింతలన్నిటినీ మర్చిపోదేవి. చింతలా? ఈ సమయం కేవలం చింతనకే. మన ఈ తొలి కలయిక ఒక మహాపర్వం. నీవు కఠోర తపస్సు చేసిన తదుపరే మమ్మల్ని పొందావు. ఈ నిజం నేను ఎరిగినదే. ఇక నీ కఠోర తపస్సుకు సమాధానంగా మేము మా ప్రగాఢ ప్రేమను సమర్పిస్తాం. అదైతే తమరు ఎప్పటినుంచో చేస్తున్నారు. నేను ప్రకృతిని, తమరేమో పురుషులు. నీవు శక్తివి, నేను శివుణ్ణి. మన ఈ ప్రేమ కలయిక మహాపర్వానికి ఏ అడ్డు రాబోదు దేవి. ढमकढमकढमरुकमृगे ढमकढमकढमरुकमृगे शंकरुतो न पार्वती आड़े शंकरुतो न पार्वती आड़े शंकरुतो न पार्वती आड़े ढमकढमकढमरुकमृगे ढमकढमकढमरुकमृगे పులి చర్మముతో వెలిగే రూపం, సుందరముగ విరిసే లావణ్యం. ఈశుని కన్నులలో అనురాగం, హో ఈశుని కన్నులలో అనురాగం. పార్వతి చంచల వీక్షణ రాగం. ఢమకఢమకఢమరుకమృగే ఢమకఢమకఢమరుకమృగే. సర్పములే పరమేశుని నగలు, ఉమమెడలో ముత్యపు ధగధగలు. ఈశు త్రిశూలపు కాంతులో మెరిసే
ఢమక ఢమక డమరుక మ్రోగే ఢమక ఢమక డమరుక మ్రోగే జటాజూటమున చంద్రుని తేజం మందాకినిలో మ్రోగే రాగం హిమనగరంలో హృదయోల్లాసం ఓ హిమనగరంలో హృదయోల్లాసం శివ పార్వతి సంగమ సల్లాపం ఢమక ఢమక ఢమరుక మ్రోగే ఢమక ఢమక ఢమరుక మ్రోగే శంకరుతోన పార్వతియాడే ఓ శంకరుతోన పార్వతియాడే శంకరుతోన పార్వతియాడే ఢమక ఢమక డమరుక మ్రోగే ఢమక ఢమక డమరు ఢమక ఢమక డమరు ఢమక ఢమక డమరుక మ్రోగే శివపార్వతుల సమాగమం తదుపరి శివ మహిమ ద్వారా వలపన్నటం ఆరంభమవటంతో తారకాసురుడు మృత్యువు చేరువుకు రాసాగాడు. భక్తవత్సలుడు శివుడు దేవేంద్రునికి తారకాసురుని వధ గురించి నమ్మిక కలిగించినప్పటికీ దేవేంద్రుడు తారకాసురుని భీతి నుంచి విముక్తుడు కాలేకపోయాడు. పరమేశ్వరుడు మన ఆందోళన తీరుస్తామన్నారు. శీఘ్రమే మనకు తారకాసుడి భయం తీరిపోతుంది. అసురాధిపతి మహాబలి తారకాసురుడికి అసురాధిపతి మహాబలి తారకాసురుడికి మహాబలి తారకాసురుడికి ఆగండి. మీరెవరూ స్వర్గంలోనికి ప్రవేశించలేరు. ప్రవేశించలేమా? స్వర్గంలో మమ్ము ప్రవేశించనివ్వకపోవడానికి కారణం? స్వర్గలోకం మీది కాదు, మహాబలి తారకాసురుడిది. మీరంతా కూడా మహాబలి తారకాసురుడిని స్వర్గాధిపతి అని అంగీకరించేదాకా మేము మిమ్మల్ని ఎవరిని స్వర్గంలో ప్రవేశించనివ్వం. ఇదేమి మొండితనం, ఇదేమి దారుణం మేఘాసురా? స్వర్గానికి అధిపతి ఇంద్రుడే కదా. అందువలనే నీ స్వామి అన్యాయపూర్వకంగా స్వర్గంపై అధికారాన్ని పొందినప్పుడు అతడి వరదాత అయిన బ్రహ్మదేవులే అతన్ని స్వర్గం నుంచి బహిష్కరించారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా ఈ నిజం నీకు అర్థం కాలేదా? స్వర్గంపై కేవలం ఇంద్రుడికే అధికారం ఉంటుంది, ఇంద్రుడికే. పాలించి ఇక నీ ప్రేలాపన. తీసుకెళ్ళండి ఇప్పుడే వీళ్ళని మహాబలి తారకాసురుడి వద్దకు, శోణితపురానికి పదండి. అసురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. అసురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. దేవర్షి, తమరిలా జయము పలికినంత మాత్రాన ఆ దుష్టుడు స్వర్గాధిపతి అవుతాడా? ఏం దేవేంద్ర, సంకటం తీరాలంటే ఏదో కొంత సర్దుకుపోవాలి, కాని దాన్ని పట్టించుకోరాదు సుమా. నారాయణ నారాయణ అంటే నారదలీలా? సమయం అలాంటిది. ఏమిటా గుసగుసలు మీరోను? గుసగుస కాదు, కేవలం రుసరుసలే. ప్రయత్నం చేస్తున్నాను. మహాబలి తారకాసుడికి జయం పలకాలనేది ఇతడి బుద్ధికెక్కుతుందా అని. పలకండి, అసురాధిపతి మహాబలి తారకాసుడికి జయము. అసురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. జయము. అసురాధిపతి మహాబలి తారకాసురుడికి జయము. ఇంద్రుడే మహాబలి తారకాసుడికి జయం పలికి ఆయనను స్వర్గాధిపతిగా అంగీకరించాడు. ఇంద్రుడితో పాటుగా దేవతలందరూ కూడా
అంగీకరించినట్లే. పరమేశుడు నాకు తారకాసుడికి నచ్చచెప్పమని పంపించారు. అక్కడికే వెడుతున్నాను. తమరంతా కూడా జయ జయనాదాలు చేస్తూ స్వర్గానికి దారి తీయండి. నారాయణ్ నారాయణ్. అసురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. వదలండి వెళ్ళని. అసురాధిపతి మహాబలి తారకాసురునికి అసురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. పదండి, మహాబలి తారకాసురుడికి ఈ సమాచారం చెబుదాం. ఈ దేవతలే ఆయనకు జయం పలికారని, ఆయననే స్వర్గాధిపతిగా అంగీకరించారని. పదండి. స్వర్గాధిపతి దానవరాజు మహాబలి తారకాసురుడికి నీవు ఏమంటున్నావు మేఘాసుర? నిజంగా జరిగినదే చెప్పాను మహాబలి. దేవతలు మన శక్తి సామర్థ్యాలు చూసి భయపడ్డారు. వారింక స్వర్గంపై తమరి ఆధిపత్యాన్ని అంగీకరించారు. ఇదే తగిన సమయం. మనం స్వర్గాన్ని ఆక్రమించి దానిపై ఆధిపత్యాన్ని పొందుదాం. ఆహా ఆహా మేఘాసుర ఆహా! అప్పుడప్పుడు మాకనిపిస్తుంది నీవు మాకన్నా బుద్ధిశాలివేనని. నీవు చెప్పినది వింటే మాకెంతో సంతోషం కలిగింది. దేవతలు భయభీతులయ్యారు. ఏమీ చెయ్యలేరు వారు. దాడికి సిద్ధం చెయ్యండి. నారాయణ నారాయణ. ఆ పొరపాటు ఎప్పుడూ చెయ్యకు దైత్యరాజా. నీవే గనక స్వర్గాన్ని ఆక్రమింపజూస్తే పరమేశ్వరుడు నీపై క్రోధితులైపోతారు. ఇంతకు మునుపు కూడా నీవు స్వర్గలోకంపై ఆక్రమణ చేసి భయంకర పరిణామాలను అనుభవించి ఉన్నావు. ఆ దేవతల జయ జయధ్వానాలు శాంతించు మేఘాసుర. మమ్మల్ని ఆలోచించుకొని. నారాయణ నారాయణ. మీ అందరితో కలిసి నేను ఆలోచిద్దామనే ఇక్కడికి వచ్చాను దైత్యరాజా. పరమేశ్వరుడు నన్ను ఈ పని మీదనే ఇక్కడికి పంపారు. ఆ పరమేశ్వరుని సందేశం కనుక వింటే మీరు అతి ప్రసన్నులవుతారు. సందేశమా? ఏం సందేశం? త్వరగా చెప్పునారదా. నేనిక్కడికి పరమేశ్వరుని పక్షాన శాంతియుత సందేశం తీసుకొచ్చాను. మీరు గనక దేవతలు ఋషులపై అత్యాచారాలు మానివేస్తే ఆ శివుని కృప మీపై ఉండగలదు. ఇక దేవతలకు మీ దుండగం తొలగిపోయినట్టయితే మీపైన శివపుత్రుని ప్రమాదం తొలగిపోయినట్టే. వివాదాలకు మూలం దుండగాలన్నమాట. నిజం అదే కదా దైత్యరాజా. దుండగాల వల్ల ఎవరికీ ఏం లాభం ఉండదు, ఎవరికీ హితము కూడా కలగదు. కలగలేదు నిజమే, కలగలేదు, భవిష్యత్తులో కలగబోదు కూడా దైత్యరాజా. నారాయణ నారాయణ. అది నిజమే. మరి నిజాన్ని అంగీకరించడానికి ఇక అభ్యంతరం ఏమిటి? ఆలస్యం చేస్తున్నావేం దైత్యరాజా? ఈ సత్యం జగద్విదితమే. ఎవరైతే శివుని ఆదేశానుసారం వ్యవహరిస్తారో శివుడు వారిని సదా తప్పక రక్షిస్తారు. నారదా, నువ్వు చెప్పేదంతా నిజమే సుమా. మరి నేనేమో. వద్దు మహాబలి వద్దు. తమరు నారదుడి మాటలు ఏమాత్రం నమ్మకండి. ఇతడు దేవతల మిత్రుడు, మనకేమో శత్రువు మహాబలి. ఇతడెప్పుడు మనకు మంచి కోరేవాడు కాడు. అవును మహాబలి. స్వయంగా ఆ దేవతలే తమని స్వర్గలోక అధిపతిగా అంగీకరించాక ఇక ఆలోచన ఎందుకు, సందేశాలెందుకు? మేఘాసురుడు ఎంతో బాగా చెప్పారు స్వామి. స్వర్గంపై వెంటనే ఆక్రమణ చేసి మనం దాన్ని ఆక్రమించాలి. నారదుడి మాటలు నమ్మకండి మహాబలి. వీడు మోసగాడు, నాటకాలాడుతుంటాడు. నారాయణ నారాయణ. పాపుల మధ్య సౌజన్యమే మహాపాపం. పద నారద పద. నారాయణ నారాయణ నారాయణ. తమరు ఆజ్ఞాపిస్తే స్వర్గాన్ని ఆక్రమించడానికి సిద్ధమవుతాం మహాబలి. అవశ్యం. స్వర్గాన్ని ఆక్రమించండి. తారకాసుడు స్వర్గంపై ఆక్రమణ చేస్తాడా? అశుభ సమాచారం దేవేంద్ర. మనం ఏ హాని చేశాం దుష్ట తారకాసురుడికి? దేవేంద్ర, అసురులు మంచి చెడ్డలు ఏం ఆలోచిస్తారు? కానీ బ్రహ్మదేవులైతే వాణ్ణి శాశ్వతంగా స్వర్గం నుంచి బహిష్కరించారు. మరి అతడు ఇంతటి సాహసం ఎలా చేశాడు?
స్వర్గంపై ఆక్రమణ చేద్దామని ఎలా అనుకున్నాడు? సాహసం కాదు, దుస్సాహసం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? ఎలా అవుతుంది? ఈ మాటలు మీకు విశ్వాసము శక్తి లేవని సూచిస్తున్నాయి అగ్నిదేవ. ఆత్మబలం లేకపోతే మనసును వికలం చేస్తుంది. పురుషార్థాన్ని వృత్తిగా పాటించేవారు ప్రతికూల పరిస్థితులకు వెరువరు. పైగా వాటిని కాళ్ళ క్రింద అణగద్రొక్కి కర్మానుసారం ముందుకు సాగుతారు. గురువర్య, పరిస్థితి ప్రతికూలమే కాక జటిలం కూడా. తారకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించబోతున్నాడు. గురుదేవా, ఇంక మనం బ్రహ్మదేవుల వద్దకు వెళ్లాల్సిందే. దేవేంద్ర, తమకు తాము సహాయపడే వారికే విధాత ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు. అంటే అర్థం స్పష్టమే మరి. సదా భయంతో గజగజలాడుతూ దేవతలు తమ తమ శక్తులను తారకాసురుని మీద ప్రయోగించలేదు. దేవతల భయంతో తారకాసురుడు ఎంతగానో శక్తివంతుడైపోయాడు. ఎప్పుడు దుష్టుల భయం వల్ల భయభీతులైన సజ్జనులు దుష్టులను మరింత దుష్టులుగా, అత్యాచారులుగా చేస్తారు. ఇదే నిజం గురువర్య, నిజం ఇదే. భయంతో ఆక్రోశించవలసిన కారణం ఏమీ లేదు దేవేంద్ర. వరాలన్నీ తారకాసురుడు తన తపోబలం వల్లనే పొందాడు. బ్రహ్మదేవులు అతి ప్రసన్నులై అతడి సాత్విక భావన, సద్భావనను చూసి ఇవ్వలేదు సుమా. ఇచ్చారో పుచ్చుకున్నాడో ఏమైనా గురుదేవా, తారకాసురుడు బ్రహ్మదేవుల వరాలు పొందాడు. కాని మీ అందరికీ వారి కృప లభించింది. తారకాసురునికి ఇచ్చిన కృపారహిత వరాల రహస్యం ఏదో బయటపడింది. బ్రహ్మదేవులు తారకుణ్ణి స్వర్గం నుంచి పారదోలినప్పుడు అలా చేసి ఆయన స్పష్టం చేశారు. ఆయన మీతోనే ఉన్నారని, మీ పక్షానే ఉన్నారని. తమ ఆశీర్వచనాలు మీ అందరికీ నేను. ఈ పరిస్థితిలో మీరందరూ కూడా మీ శక్తులను ప్రదర్శించి తారకాసురుణ్ణి మీరు ఎలా దండించాలంటే అతడింక స్వర్గం గురించి ఆలోచించడానికే సాహసించరాదు. అలాగే అవుతుంది గురుదేవా, మేము అలాగే చేస్తాం. అవును, మనం అలాగే చెయ్యాలి. అయితే మనం ఇంకా తారకాసురుడి ఆక్రమణను ఎదిరించడానికి ఉద్యుక్తులం కావాలి. అవశ్యం మేఘదేవా, అవశ్యం. మనం తారకాసుని ఆక్రమణను ధైర్యంగా, వీరోచితంగా ఎదుర్కొందాం.